అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. గురువారం పెందుర్తి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సర్వసభ్య సమావేశం ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. ఎంపీపీ నాగమణి గారి అధ్యక్షతన కార్యక్రమం చేస్తున్నాం. ఏదైతే 15 పంచాయతీల్లో పెండింగ్లో ఉన్న వర్క్స్ కానీ, ఆన్గోయింగ్ వర్క్స్ కానీ, ఇంకా మొదలైన వర్క్స్ కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ జలజీవన్ మిషన్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, హౌసింగ్ కానీ, ఇలా అన్ని రకాల వర్కుల మీద కూడా సమీక్ష చేసుకోవటం, ప్రజాప్రతినిధులకి గౌరవ మర్యాదలు ప్రోటోకాల్ పాటించే దిశగా యంత్రాంగం పనిచేయాలని ఆదేశాలు ఇవ్వటం దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమం ఎక్కడ ఆగకుండా మండలం మొత్తం పరుగులు పెట్టాలి, ఆ దిశగా అందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి గత 3.5 సంవత్సరాలుగా ఎంపీపీగా నాగమణి గారు వారి టీము బాగా పనిచేశారు. భవిష్యత్తులో కూడా ప్రజల అంచనాలకు మించి పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం. ఎక్కడా కూడా అభివృద్ధి సంక్షేమం అనే 2 నినాదాలతో ముందుకు పోతా ఉన్నాం. ఆ 2 కార్యక్రమాల్లో ఎక్కడా డీవియేషన్ ఉండదు. కొత్తగా వచ్చిన ఇంటి స్కీములు కానీ అమౌంట్ పెంచాం, ఇంటి స్థలాలు పెంచాం, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని పెట్టుకోమని చెప్పి కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చెప్పించడం జరిగింది. అలాగే జలజీవన మిషన్లో ఆగిపోయిన పనులు కానీ, ఎన్ఆర్జీఎస్లో ఎప్పుడూ లేని విధంగా మేము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 24 కోట్లు పనులు తెచ్చాం. ఈ మండలానికి చిన్న మండలం దగ్గర 5 కోట్లు పనులు మొదలయ్యాయి. ఇంకా నా దగ్గర ఇంకా కొంత డబ్బులు ఉన్నాయి, ఇంకా కొన్ని పనులు కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. ఇక్కడ పెందుర్తిలో ఏదైతే ఇంకా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకుని ముందుకెళ్ళమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే సర్వసభ్య సమావేశానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని పనులు కూడా మొదలయ్యే విధంగా ఆలోచన విధానంతో రావాలని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా పార్టీలకు అతీతంగా ఈ మండలాన్ని డెవలప్ చేసుకుంటాం, ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని కూడా తెలియజేయడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంపీపీ గారు కూడా సమావేశంలో ఆ విషయం లేవనెత్తారు. ఇది ఏ ఒక్కరో పూనుకుంటే అయ్యే కార్యక్రమం కాదు. అన్ని ప్రాంతాల్లో ఆ విలేజర్స్లో అవేర్నెస్ రావాలి. ఇల్లీగల్ మైనింగ్ ఈ నెల 13న అన్నదాతకు అండగా వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. గురువారం క్యాంపు కార్యాలయంలో రైతులతో కలిసి ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు 13వ తారీఖున అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళి మరి అన్నదాతలు అండగా ఉండడం ఉద్దేశం మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నిధులు ఉన్న పార్టీ పెద్దలందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకు తెలిసి రైతుల గురించి చెప్పాలంటే ఈరోజు ఆనాడు 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఆచరణ సాధ్యంగా హామీ ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే రైతుల గురించి చెప్పారో ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేయాలి. ఆ రోజు ఏం చెప్పారంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి ఏదైతే రైతులు ఉన్నారో అందరూ రైతుల యొక్క వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తుందంటే చాలామంది రైతులందరూ కూడా చంద్రబాబు గారు మాటలు విని మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకు తెచ్చుకున్న లక్షలాది రూపాయల రుణాలన్నీ కూడా మాఫీ అయితే ఉద్దేశం మీద ఓట్లేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు మాట మార్చారు. ఏమన్నారంటే వ్యవసాయ రుణాలు కాదు పంట రుణాలు మాఫీ అన్నారు. మళ్ళీ పంట రుణాలు కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు.
తర్వాత ఇంట్లో 2-3 తీసుకుంటే నేను అందరికి మాఫీ చేయను, ఇంట్లో ఒకరికే చేస్తా అన్నారు. ఆ ఒక్కరు కూడా 1,50,000 చేస్తాను తప్ప మిగతా వాళ్ళు చేయను అన్నారు. ఆ 1,50,000 కూడా ఒకసారి 5 దఫాలుగా ఇస్తానని చెప్పి లేనిపోని ఆక్షలు పెట్టి అన్నాడు చంద్రబాబు గారు. ఏదైతే రైతాంగాన్ని మోసం చేసిన చరిత్ర అందరికీ కూడా తెలుసు. తర్వాత 2019 ఎన్నికల ముందు మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు కూడా చెప్పడం జరిగింది. కేవలం రైతుల గురించి ఏం చెప్పారంటే, మేము అధికారంలోకి వస్తే ప్రతి రైతు కూడా అర్హులైన ప్రతి రైతు కూడా సంవత్సరానికి 12,500 చొప్పున 4 దఫాలుగా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రైతులకి ఇది చాలదని చెప్పి 12,500 రూపాయలది 13,500 చేశారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశారు. అంటే 50,000 రూపాయలు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అది 67,500 చేయడం జరిగింది. మరి ఏ విధంగా చెప్పిన ప్రకారం 5 దఫాలుగా మరి ఏదైతే వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం ద్వారా మరి ప్రతి రైతు కూడా 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే 2024 మేనిఫెస్టోలు కూడా పెట్టారు. చంద్రబాబు రేవంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం మీ అధికారంలో రాగానే మీకు 13,500 ఇచ్చారు గత ప్రభుత్వంలో, ఈసారి మేము కానీ వస్తే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈరోజు సుమారు 6 నెలలు అయింది, మరి బడ్జెట్లో కూడా పెట్టలేదు, 20,000 కూడా రూపాయలు వాళ్ళని పరిస్థితిలో ఉన్నారు. అందుకని దానికి నిరసనగా మరి గౌరవ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు పిలుపు మేరకు రేపు మరి కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ వినతిపత్రం ఇస్తూ ఏదైతే రైతులకి మరి మేనిఫెస్టోలో పెట్టారో 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి పత్రాలు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాం. రేపు నర్సీపట్నం నుంచి వందలాది మందిగా మా పార్టీ నాయకులు, పార్టీ పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. జై జగన్. కూటమి ప్రభుత్వం 6 నెలల విజయాలపై దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ నేతలు సవాల్ విసిరారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ జగన్ రెడ్డి పాలనలో సాగించిన అరాచకాలు, ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలపై ధ్వజమెత్తారు. కోరుకున్నారు. ముఖ్యంగా ప్రజల ఆస్తులకి, మాన ప్రాణాలకు కూడా భద్రత లేనటువంటి రోజులై 5 సంవత్సరాలు. ఆస్తుల విషయంలో బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టి ఆ విధానంలో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసినటువంటి విధానం కూడా చూసాం మనం. ఎవరికి ప్రభుత్వమే ఈ పరిస్థితికి తాళపడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందుకే ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు బాబు గారు. ఎన్నికలు అవుతూనే మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూబకాసురులకి అనుకూలంగా ఉందో దాన్ని రద్దు చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు పీలుస్తున్నారు. రాష్ట్రంలో హాయిగా జీవనం చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడేటటువంటి రోజులై ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్నారు ప్రజలు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇక పాలన విషయంలోకి వస్తే సంక్షేమం గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి పాలనకి వైసీపీ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధారాలతో చెప్తున్నటువంటి విషయం. ఒక్క పెన్షన్ విషయమే చూద్దాం. చెప్పాలంటే నేను సాయంత్రం దాకా చెప్తా, కానీ పెన్షన్ విషయం చూస్తే అసలు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. ప్రతిపక్ష నాయకుల్ని మీ ప్రభుత్వంలో నవరత్నాలని చెప్పి 250 రూపాయలు మాత్రమే మీరు పెంచారు మొదటి సంవత్సరం. నిజం కదా? చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచి 3,000కి 4,000 రూపాయలు కలిపి 4,000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నారు. 6 నెలల నుంచి అదే జరుగుతుంది. ఇదే కొనసాగుతుంది 5 సంవత్సరాలు. సంవత్సరానికి ఏడాదికి 33,000 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఈ పెన్షన్దారులకు ఇవ్వడానికి సిద్ధపడిన
పేదల పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. రెండవది, 198 అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించి క్షుద్బాధతో ఆకలి మంటలతో అలమటిస్తున్న పేదవాడికి 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్లలో అన్న క్యాంటీన్లు ఏమైనాయి? పేదవాడికి పట్టెడు అన్నం పెట్టారా మీరు? ఎందుకు ఈ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు 198 అన్న క్యాంటీన్లు పెట్టి క్షుద్బాధ తీర్చారు. గమనించి మీరే న్యాయ నిర్ణయం చేయాలని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. మూడవది, దీపం 2 పథకం కింద 80 లక్షలకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మాకు కావాలని బుక్ చేసుకున్నారు. రానున్న 3 నెలల్లో ప్రతి పెన్షన్ జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చాలా మంది అనర్హులకు పెన్షన్లు వెళ్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా స్పందించారు. సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ సదస్సులో సీఎం మాట్లాడారు. అంటే ఫంక్షన్ వైజ్, ఫంక్షనరీ వైజ్ అండ్ యూనిట్ వైజ్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. This is where I am talking from the beginning, function, functionary, unit. You can fix a responsibility, then everybody will prove their efficiency, and also we have to fix accountability, or otherwise we have to train them continuously, then it will be helpful for us. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జిల్లాల వారీగా సర్వీస్ లెవెల్ ఇండికేటర్స్ పెట్టి మీకు కలెక్టర్స్ కూడా చాలా క్లియర్గా టాప్ 10 పాయింట్స్ పెట్టి వేర్ యూ ఆర్ యాజ్ ఆన్ టుడే. ప్రజెంట్ స్టేటస్ 60.9, ఇంకా 40% ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ వెయిటేజ్ ప్రకారం. అవసరమైతే వెయిటేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకుందాం. 48 to 76, దట్ ఈస్ వేరియేషన్. దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు వర్క్ ఇట్ అవుట్. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని ఈ కలెక్టర్స్ అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటర్ సప్లై చాలా క్లియర్గా రిక్వైర్కి ఎంత కావాలి, ఎక్కడెక్కడ సోర్స్ వస్తాయి. అమృత్ 1, ఏఐబి అండ్ అమృత్ 2 వీ హ్యావ్ గివెన్ క్లారిటీ. ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశారు, దే ఆర్ గోయింగ్ అహెడ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా స్పష్టంగా ఫండ్స్ ఒకటి, రెండోది ఏ విధంగా మనం దాన్ని లాజికల్గా తీసుకుపోవాలి, పీపీపీ మోడల్స్ ఆర్ ఇన్నోవేటివ్ ఐడియాస్, ఆల్ దీస్ థింగ్స్ తీసుకొచ్చారు. ఇది ఇంకొక పక్కన స్ట్రీట్ లైట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ యాజ్ ఆన్ టుడే 93%కి వచ్చారు. ఇంకా 1.5 lakhs రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. స్టెరిలైజేషన్ ఈ స్ట్రీట్ వర్క్స్ ఉంటే అవి కూడా చాలా వరకు కంప్లీట్ చేస్తున్నారు. ఆగస్ట్ టార్గెట్ పెట్టారు. సోషల్ ఇక్కడ వచ్చినప్పుడు అన్నా క్యాంటీన్ నా ఇన్ఫర్మేషన్ మీకు ఒక బాడీ క్రియేట్ చేద్దాం, స్టేట్ లెవెల్ ఒక సొసైటీ. దెన్ ఎవ్రీ అన్నా క్యాంటీన్ ఒక అడ్వైజరీ కమిటీ వేద్దాం, సో దట్ దే విల్ మేక్ ఇట్ ఊరికే సూపర్వైజ్ చేసుకుంటూ ఉంటారు. దెన్ జెన్యున్లీ దే విల్ ప్రమోట్. ఏదైతే ఎవరైనా చారిటీకి రావాలి ముందుకు అనుకుంటే దిస్ ఈజ్ వన్ అవెన్యూ, అన్నా క్యాంటీన్. అవసరమైతే 200 క్యాంటీన్లు డొనేట్ చేస్తాం చేయమంటాం, ఒకటే చేస్తాం చేయమంటాం. అకేషనల్గా వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేకపోతే మెమరీస్ కానీ ఇలాంటివన్నీ చేయమన్నాం. దీనికి ఒక సొసైటీ ఒకటి క్రియేట్ చేయండి. పాట్ హోల్స్ చాలా వరకు 53% కంప్లీట్ చేశారు. బిఫోర్ ఫెస్టివల్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. అక్కడి నుంచి పీపీపీ మోడల్లో రోడ్స్ మెయింటెనెన్స్ కూడా వర్కౌట్ చేస్తున్నారు. 5 ఇంకొక పక్కన ఇది మెప్మా కూడా 5 కేటగిరీస్ మీద తీసుకోవాలి. నాన్ లక్పతి, లక్పతి, మైక్రో, స్మాల్, మీడియం, ఈ 5 తీసుకొని యూ హ్యావ్ టు ప్రమోట్. అది వర్కౌట్ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇది కూడా ఒకసారి మీరు చేసే దాంట్లో నీట్గా వస్తూ ఉంది. ఇట్ ఈస్ అనదర్ న్యూ కాన్సెప్ట్. వైసీపీ రాజీనామాకు గల కారణాలపై మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టతనిచ్చారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
కార్యకర్తలకి నాయకులకు కానీ ఏమీ గౌరవం లేదు. వాళ్ళకి ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్ కానీ గుర్తించారు. వాళ్ళు అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జల్దీ ఎలక్షన్ వస్తుంది, డిస్ ఎలక్షన్ వస్తుంది. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి అని చెప్పడం ఎంతవరకు. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ తీసుకెళ్ళాలి కార్యక్రమం. అంతేగాని ఏదో బ్రిటిష్ గవర్నమెంట్ చేస్తున్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ డెసిషన్స్ అని అక్కడ తీసుకున్నాం, అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి కదా. ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకొని వాటిని అమలు చేయండి కాదు. ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలని ఎంత ఇబ్బంది పెట్టారు 5 సంవత్సరాలు చూస్తారు దగ్గర. వాళ్ళంతా నలిగిపోయి దగ్గర చూస్తారు. వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి ఆలోచించుకునేవాళ్ళు అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి అని చెప్తే ఎంతవరకు కరెక్ట్. మనం చూసాం సోషల్ మీడియా. వాళ్ళు ఎవడో కూడా అలోపన చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారు దానికి కోపం నుంచి చెప్తాం. అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే ఇబ్బంది పడతాం చూస్తాం. మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తాడేపల్లిలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు. చెప్పేప్పుడు చాలా ఈజీ, మీరు కలెక్టర్ వెళ్ళండి, ధర్నా చేయండి, గొడవ చేయండి. ఇబ్బంది ఉన్నాయంటే ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గర అప్లికేట్ పెడతాను, వాళ్ళ బెయిల్ ఇప్పిస్తానంటారు. ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళ ఇబ్బందులు ఉంటారు. అందరూ అంత లైట్ తీసుకోలేదు. చాలామంది చాలా రకాల ఇబ్బందులు. అది కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు తిరిగి ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే ఇలా 5 సంవత్సరాల డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పిల్లలు మిస్టేక్. మనం ఇందులో మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. రాష్ట్ర గారు చెప్పారు ఏదో అడిగితే సార్ వచ్చారు ఎవరయ్యా చేయలేదు, వాళ్ళు చేయమని 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. 5 ఏళ్ళ తర్వాత మీరు అడగండి మనం అని చెప్పాడు ఆయన రాష్ట్ర. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు. పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. మనం కూడా చూసాం పక్క రాష్ట్రం తెలంగాణ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అమ్మంతా అనిపించింది. మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం విడిపోతే రాష్ట్రం విడిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది. కానీ పొరపాయింది. హైదరాబాద్ సపోర్ట్ డెవలప్ అయింది, మనం ఏమో డెవలప్ చేసుకోలేదు. చంద్రబాబు అబద్ధాలు మోసాలుగా మారాయని, అవే ప్రజల్లో కోపంగా మారుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మా పథకాలేవని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రతి నెల ఒక్కో అంశాన్ని పట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలక్షన్లు అయిపోయాయి, దాదాపుగా 6 నెలలు దాటింది. 6 నెలలు దాటిన పరిస్థితుల మధ్య మళ్ళీ పార్టీని మనం సమాయత్తం చేసే దిశగా అడుగులు వేస్తూ ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈరోజు నిలదీసే పరిస్థితిలోకి ప్రజలంతా వస్తూ ఉన్నారు. ఏమైనా 15,000 అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 18,000 అని చెప్పి వాళ్ళ అమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైనా 48,000 అని చెప్పి ఆ అమ్మమ్మలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 36,000 అని చెప్పి చిన్నపిల్లలు ఉద్యోగం కోసం ఎదుగుతూ ఉన్న పిల్లలు అడుగుతూ ఉన్నారు. ఏమైంది 20,000 అని చెప్పి రైతన్నలు అడుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, వాళ్ళ పార్టీకి సంబంధించిన క్యాడర్ సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ పార్టీ, వాళ్ళ పెద్దలు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, డైవర్షన్ పాలిటిక్స్. ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు,
సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు. అక్టోబర్లో సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు, నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే.